హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తెలుగు చిత్ర పరిశ్రమను కలవరపరుస్తున్న ఐబొమ్మ వెబ్సైట్ ఇప్పుడు తెలంగాణ పోలీసుల దృష్టిలో పడింది. ఐబొమ్మపై పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధం కాగా ఐబొమ్మ టాలీవుడ్ పోలీసులకు ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. తమపై దృష్టి పెడితే తాము కూడా తగిన రీతిలో స్పందిస్తామని స్పష్టం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకి దక్షిణాది సినీ ఇండస్ట్రీకి ఐబొమ్మ వెబ్సైట్ కొరకరాని కొయ్యగా మారింది. సినిమాలని పైరసీ చేస్తూ యూజర్లకు అందుబాటులో ఉంచుతోంది. హైక్వాలిటీ కంటెంట్ని యూజర్లకు అందుబాటులో ఉంచడం ఐబొమ్మ ప్రత్యేకత. టాలీవుడ్ గతంలో చాలాసార్లు ఐబొమ్మ ఆటకట్టించడానికి ప్రయత్నించారు. కాని దానిని నిర్మూలించడం సాధ్యపడలేదు. ఇటీవల తెలంగాణ పోలీసులు సైబర్ క్రైమ్ విభాగం చాలా సీరియస్గా పైరసీ వెబ్సైట్లు ఐబొమ్మపై దృష్టి పెట్టారు. దీనితో ఐబొమ్మ ఘాటుగా టాలీవుడ్ కి పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. పోలీసులు ఇటీవల ఐబొమ్మ బొప్పంలాంటి పైరసీ వెబ్సైట్లని తొలగించే ప్రయత్నం మొదలుపెట్టారు. దీనితో ఐబొమ్మ టాలీవుడ్ కి పోలీసులకు వార్నింగ్ ఇస్తూ కొన్ని కామెంట్స్ చేసింది. మీరు ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్కి ప్రింట్స్ అమ్మి ఆ తర్వాత ఏమీ పట్టనట్లు ఓటీటీలో ఎలా సొమ్ము చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో మాపై ఫోకస్ చేస్తున్నారు. అసలు హీరోలకు అంత భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చి ఎందుకు సినిమాలు చేస్తున్నారు? విదేశాల్లో షూటింగ్స్ చేయాల్సిన అవసరమేంటి? అనవసర బడ్జెట్ భారం తప్ప. సినిమాకి పనిచేసేది హీరో హీరోయిన్లు మాత్రమేనా? వాళ్లకే అధిక రెమ్యునరేషన్స్ ఎందుకు? సినిమాకి పనిచేసే కార్మికులు ఇతర సిబ్బంది చాలామంది ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే రెమ్యునరేషన్ ఏ కూలి పనిచేసినా వస్తాయి. అనవసరంగా బడ్జెట్ పెంచేసి దానిని రికవరీ చేయడానికి మధ్యతరగతిపై పడుతున్నారు. టికెట్ ధరలు పెరగడం వల్ల బాధపడేది మధ్యతరగతి వాళ్లే. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం తెలుగువారి కోసం ఆలోచిస్తాం. ఫస్ట్ మీరు కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వేరే వెబ్సైట్స్ మీద ఫోకస్ పెట్టండి. మేము అంత మంచివాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి. చావుకి భయపడనివాడు దేనికి భయపడడు అంటూ ఐబొమ్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. విజయ్ దేవరకొండ నటించిన ఖుషీ కింగ్డమ్ చిత్రాలు రిలీజ్ అయినప్పుడు కూడా ఐబొమ్మ వార్తల్లో నిలిచింది. నిర్మాతలు తమ సినిమాలు పైరసీ కాకుండా కొందరు ఏజెంట్లకు డబ్బులిస్తున్నారని, ఐబొమ్మ పేరుతో ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్నారని ఐబొమ్మ గతంలో పేర్కొంది. అది ఆపకపోతే తాము ఏం చెయ్యాలో అది చేస్తాం అని వార్నింగ్ ఇచ్చింది. ఈ విధంగా ఐబొమ్మ తెలుగు చిత్ర పరిశ్రమ సినిమాలని కాపీ చేసి యూజర్లకు అందుబాటులో ఉంచుతూ అదే తెలుగు చిత్ర పరిశ్రమకి వార్నింగ్ ఇవ్వడం విడ్డూరం. తెలంగాణ పోలీసులు ఇటీవల థియేటర్స్లో సినిమాని కెమెరాలతో షూట్ చేసే పైరసీ వెబ్సైట్స్ ఏజెంట్స్ని అరెస్ట్ చేశారు. వారి దగ్గర డేటా స్వాధీనం చేసుకున్నారు. పైరసీ నివారణ కోసం తెలంగాణ పోలీసులు ఇటీల మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ణ గార్జునదిల్ రాజునాని లాంటి సినీ ప్రముఖులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఐబొమ్మ హెచ్చరికలు తెలుగు సినీ పరిశ్రమలో పైరసీ సమస్య నిర్మాణ వ్యయాలపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో వేచిచూడాలి.